గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం, ఏపీ సీఎం గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉంది కాబట్టే చెప్పారు. అంటే మొట్టమొదట చూసుకుంటే కనుక, అంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు గత వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అలాగే బాధితులు సార్, సీఎం గారు మాట్లాడారంటే సీఎం గారే వాళ్ళ చేతుల్లో ఎంత బాధింపబడ్డారన్నది చూస్తాం. అంటే రాజమండ్రి అంత పెద్ద ఆయన, అలాగే ఆ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ముందు కూడా ముఖ్యమంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిర్బంధించి ఏ రకంగా జైల్లో హింసలు పెట్టారు, ఎలాంటి చిత్రహింసలు పెట్టారు అన్నది కూడా ఆ రోజు ప్రజలందరూ కూడా చూశారు. అంటే అలాంటి అరాచకమైనటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రాకూడదు, ఇలాంటి అరాచకమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ప్రజలు కోరుకోకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ప్రజలు కూడా సేమ్ అదే మాట వినిపించేదండి. బయటకు వెళ్ళినప్పుడు ఇద్దరు మనుషులు ఎక్కడన్నా మాట్లాడుకుంటున్నారు అంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళకి వెంటనే ఆయా నాయకులకి ఆ సమాచారం తెలిసిపోయేది. ఎలా తెలిసిపోయేది అంటే, అక్కడ అక్రమం అన్యాయం చేస్తుంది వైసీపీ అని ఒక చర్చ ఏ కిరాణా కొట్టు దగ్గర మాట్లాడుకున్నా, ఏ రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నా వాళ్ళకి తెలిసిపోయేది విషయం. ఎలా తెలిసిపోయేది? మళ్ళీ వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ పిల్లల మీద కావచ్చు, వాళ్ళ ఇంటి మీద కావచ్చు, ఏ రకంగా వాళ్ళని హింస పెట్టాలో అన్ని రకాలుగా హింసలు పెట్టేవాళ్ళు. లేకపోతే ఆ పిల్లలు ఏదైనా నైట్ టైం అది వస్తూ ఉంటే జాబ్లకి డ్యూటీలకి వెళ్ళొస్తారు సార్. అలాంటి టైంలో వాళ్ళని అడ్డగించి ఏ రకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం కానీ, ఇలాంటి అరాచకమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన గ్రామ స్థాయి నుంచి కూడా చూశారు. అంటే ఇవాళ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ గతంలో జరిగినవి కూడా మర్చిపోలేశారు ప్రజలైతే మాత్రం. అయ్యి బాబోయ్ అంటే చాలా మంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత, జనసేన బీజేపీ టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత చాలా మంది, కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా సరైనటువంటి డిపాజిట్లు కూడా రాలేదండి. ఎందుకు రాలేదు అంటే పొరపాటున ఆ లీడర్ కి మంచి ఫేము పేరు ఉండుండొచ్చు కాక, కానీ పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చేస్తారేమో, వచ్చేస్తే మళ్ళీ ఇలాంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితినే చూస్తామేమో. రాష్ట్రం చూస్తే అల్లకల్లోలంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్ళి పనులు చేసుకోవడం, బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళిపోయి పనులు చేసుకోవడం, ఇళ్లలో పనులు కూడా చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారండి. ఒక పక్కనేమో భవన నిర్మాణ కార్మికులకి అప్పుడు ఇసుక లేకుండా ఫస్ట్ చేసింది భవన నిర్మాణ కార్మికులకే వీళ్ళు ద్రోహం చేశారు. ఆ అవును. చేసినప్పుడు భవన నిర్మాణ కార్మికులు కూడా చనిపోయినప్పుడు మా జనసేన పార్టీ అధినేత ఫస్ట్ వచ్చి విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కానీ వెళ్తే ఆయన అడుగు కూడా కింద పెట్టనివ్వకుండా ఆ నడవనివ్వలేదండి. అంత జనం, అంత ఫ్లోటింగ్ వచ్చేసింది. అంటే ఘోర ఓటమి తర్వాత కూడా మా అధినేతకి అంత పట్టం కట్టారు ఆ రోజు ప్రజలు. అంటే 6 నెలలు తిరగకుండానే వైసీపీ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందన్నది ఆ రోజు చూసాము. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ళు దగ్గరకు వస్తూ ఉంది. కానీ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదు. వస్తున్నటువంటి ప్రతి పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ వాళ్ళ ప్రజల్లో చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే, చాలా పిల్లలకి భవిష్యత్తు బాగుంటది, ఇలాంటి కంపెనీల గురించి మనకంటే పెద్దగా అవును. తెలియదు కానీ చదువుకునే పిల్లలకి బాగా తెలుస్తుంది. అంటే గూగుల్ లాంటి గ్లోబలైజేషన్ గా ఉన్నటువంటి గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయంటే సార్, దానికి అనుబంధంగా ఉండేటువంటి అనేక ఏ డెవలప్మెంట్ కి సంబంధించి కావచ్చు, అనేక ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇలాంటి అనేక సంస్థలు అక్కడికి వస్తాయి. వాళ్ళు మనం చాట్‌జీపీటీ వాడుతున్నాం, జెమిని ఏఐ అంటున్నాం, ఇలాంటి సంస్థలన్నీ కూడా ఒక గూగుల్ లాంటి సంస్థకి ఇక్కడ స్థానం కల్పించారే కాబట్టి అవన్నీ వస్తాయి. అలాంటి కంపెనీలో జాబులు చేయడానికి ఇతర రాష్ట్రాలకి మన స్టూడెంట్స్ ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ గూగుల్ లాంటి సంస్థ వస్తున్నప్పుడు మన స్టూడెంట్సే ఇక్కడ మన ఏపీ డెవలప్మెంట్ కోసం కానీ, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాల డెవలప్మెంట్ కోసం కానీ ఫ్యూచర్ లో మంచి వేసారండి ఈ ఒక అవును. విజనరీగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు పనిచేయాలనేటువంటి యాహ్! సంకల్పం యాహ్! కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఇవాళ మనకి అన్ని వెలుసుబాట్లు, అన్ని రాయితీలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సపోర్ట్ అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ నమ్మారు కాబట్టి ఇవాళ రాష్ట్రం ఒక యాహ్! సుభిక్షంగా యాహ్! ముందుకు వెళ్తుంది. మీరు మాట్లాడితే అవును. నవీన్ గారు క్లియర్. తీసుకొచ్చింది ఏదైనా ఏంటంటే మీరు అమరావతి. చెప్పినట్లుగా ఆహ్,
ఒకవైపున అభివృద్ధి ఎన్డీఏ కూటమి చేసుకుంటూ వెళ్తున్నా గతంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, పైగా ఇప్పుడు చేసే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. గమనించే గతంలో 11 సీట్లు తీర్పు ఇచ్చారు. ఇంకోసారి కూడా ఇదే రకంగా వ్యవహరిస్తే ఏ రకమైన సీట్లు వస్తాయో ఊహించవచ్చు. సరే సార్, ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్ 2 మినిట్స్లో. ఎమ్మెల్యేల పనితీరు వ్యవహారానికి సంబంధించి కూడా మాట్లాడారు కదా, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరైనా